హలో ఎవ్రీవన్, 45 డేస్ ఫ్రీ ట్రేడింగ్ సిరీస్లో ఈరోజు డే 1 టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ 45 డేస్ ఫ్రీ ట్రేడింగ్ సిరీస్లో ఈరోజు డే 1 క్లాస్. డే 1లో మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ వచ్చేసి 4 ఫైనాన్షియల్ మార్కెట్స్ 4. ఇందులో ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్. సెకండ్ వన్ ఫారెక్స్ మార్కెట్. థర్డ్ వన్ కమోడిటీస్. ఫోర్త్ వన్ క్రిప్టో. సో మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏంటి? ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్, సెకండ్ వన్ ఫారెక్స్ మార్కెట్, థర్డ్ వన్ కమోడిటీస్, ఫోర్త్ వన్ క్రిప్టో. ఈచ్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక సెక్యూరిటీస్ని ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ బై ఆర్ సెల్ చేయడం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ బై ఆర్ సెల్ చేయడం. దేన్ని బై ఆర్ సెల్ చేస్తారు? సెక్యూరిటీస్ని బై ఆర్ సెల్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ మరి సెక్యూరిటీస్ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అంటే లైక్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ స్టాక్స్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు? సెక్యూరిటీస్ ని బై అయినా సెల్ అయినా చేస్తున్నారు. మరి ఆ సెక్యూరిటీస్ అంటే ఏంటి? బాండ్స్ అయినా కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్టాక్స్, వీటిని మనం సెక్యూరిటీస్ అని అంటాం. మరి ఈ సెక్యూరిటీస్ ని బై ఆర్ సెల్ చేసేది ఎవరు? ఇన్వెస్టర్స్ ఎవరు మరి? ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, డిఐఐ అండ్ ఎఫ్ఐఐ. ఫస్ట్ వన్ రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే లైక్ మనలాగా ఎవరి దగ్గర అయితే లెస్ దెన్ 1% మార్కెట్ క్యాప్ ఆఫ్ కంపెనీ ఉంటుందో వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఎవరైతే లో క్వాంటిటీ ఆఫ్ మనీతో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. రీటైల్ ఇన్వెస్టర్ అంటే లైక్ మన దగ్గర ఎవరైతే తక్కువ అమౌంట్ తో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ అని అంటారు. సెకండ్ వన్ హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే ఎవరి దగ్గర అయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీతో ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. వాళ్ళ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీతో స్టాక్స్ లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ ఐపీఓస్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 2 crores క్యాపిటల్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీతో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వన్ డిఐఐ. డిఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఏవైతే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం.
స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. వాళ్ళని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు మరి? డిఐఐ, లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. నెక్స్ట్ ప్రమోటర్స్, ఇండివిజువల్ ఫండ్స్, అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు? బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, ప్రమోటర్స్, ఇండివిజువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్, లేదా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని. ఏవైతే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటాం. ఫోర్త్ వన్ ఎఫ్ఐఐ. ఎఫ్ఐఐ అంటే ఏంటి? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఏవైతే ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. డిఐఐకి ఎఫ్ఐఐకి రిఫరెన్స్ ఏంటి? డిఐఐ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. లైక్ హెడ్జ్ ఫండ్స్, ఫారెన్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ పెన్షన్ ఫండ్స్, ఎక్సెట్రా. ఇన్వెస్టర్స్ ఎవరెవరు? రీటైల్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్, డిఐఐస్, ఎఫ్ఐఐ. రీటైలర్స్ అంటే లైక్ మనలాగా తక్కువ అమౌంట్ ఆఫ్ మనీతో. హెచ్ఎన్ఐ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. డొమెస్టిక్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. నెక్స్ట్ స్టాక్ ఒక షేర్ ఉంది, ఫారెక్స్ మార్కెట్. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి? ఫారెక్స్ మార్కెట్లో మనం మెయిన్గా కరెన్సీ పేర్స్ మీద ట్రేడ్ చేస్తాం. కరెన్సీ పేర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ వన్ కరెన్సీ విత్ అనదర్ కరెన్సీ. ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి? ఒక కరెన్సీ ఇంకో కరెన్సీతోని ఎక్స్చేంజ్ అవ్వడం. అంటే ఒక కంట్రీ కరెన్సీ అనేది ఇంకో కంట్రీ కరెన్సీతోని పేర్ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ వన్ కరెన్సీ విత్ అనదర్ కరెన్సీ. లైక్ యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, ఏయుడి యూఎస్డి, ఎక్సెట్రా. ఇంక ఇలా మనకు డిఫరెంట్ కరెన్సీ పేర్స్ అనేటివి ఉంటాయి. ఫారెక్స్ మార్కెట్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వన్ కరెన్సీ విత్ అనదర్ కరెన్సీ. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ విత్ హై లిక్విడిటీ. అంటే లార్జెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ విత్ హై లిక్విడిటీ ఉండే మార్కెట్ ఏంటి? ఫారెక్స్ మార్కెట్. కంపేర్ టు స్టాక్ మార్కెట్, కమోడిటీస్, క్రిప్టో. ఈ 3 వాటితో కంపేర్ చేసుకుంటే ఫారెక్స్ మార్కెట్ అనేది లార్జెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇందులో మనకి హై లిక్విడిటీ అనేది ఉంటుంది. మనకు ఫారెక్స్ మార్కెట్లో మార్కెట్ సెషన్స్ అని ఉంటాయి. మార్కెట్ సెషన్స్. ఏషియన్ సెషన్, టోక్యో, లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్. ఏషియన్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 AM టు 12:30 PM. 2:30 PM. 2:30 PM. నెక్స్ట్ లండన్ సెషన్ వచ్చేసి 2:30 PM టు
9:30 PM, 2:30 PM టు 9:30 PM. న్యూయార్క్ సెషన్ వచ్చేసి 6:30 PM టు 3:30 AM. లండన్ న్యూయార్క్ సెషన్ అనేది ఓవర్లాప్ సెషన్. లండన్ న్యూయార్క్ ఓవర్లాప్. ఈ ఓవర్లాప్ టైమింగ్స్ ఏంటి? 6:30 PM టు 9:30 PM. ఇది ఓవర్లాప్ సెషన్. మరి ఈ 3 సెషన్స్లో మనకి హై వోల్టాలిటీ ఉన్న సెషన్, హై వోల్టాలిటీ మూమెంట్, స్ట్రాంగ్ సెషన్ ఏంటంటే న్యూయార్క్ సెషన్. లండన్ సెషన్ ఏషియన్ సెషన్తో కంపేర్ చేసుకుంటే మనకు న్యూయార్క్ సెషన్లో మనం ట్రేడ్స్ అనేవి మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో హై వోల్టాలిటీ ఉంటుంది, స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది న్యూయార్క్ సెషన్లో కంపేర్ టు లండన్ అండ్ ఏషియన్ సెషన్. ఫారెక్స్ మార్కెట్ టైమింగ్స్. ఫారెక్స్ మార్కెట్ 24/5, నాట్ 24/7. 24/7 కాదు, 24/5. ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది, వీకెండ్స్లో ఉండదు. 24 hours వీక్లీ 5 days మాత్రమే ఫారెక్స్ మార్కెట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కమోడిటీస్లో మనం దేని మీద ట్రేడ్ చేస్తాం? గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మీద ట్రేడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్రిప్టో అంటే కాయిన్స్ మీద ట్రేడ్ చేస్తాం. ఏం కాయిన్స్? BTC, బిట్కాయిన్, ఎథీరియం అండ్ సోలానా. క్రిప్టో మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి 24/7. మనకి సాటర్డే సండే కూడా ఉంటుంది మనకి మార్కెట్ అనేది. నెక్స్ట్ మనకి స్టాక్ మార్కెట్లో మనకి ట్రేడింగ్ ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. వీటి డిఫరెన్స్ ఏంటి? ట్రేడింగ్ మనం దేని బేస్ చేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తాం, ఇందులో ఉండే స్టాక్స్ ఏంటివి? ఫారెక్స్ మార్కెట్లో మనకి కరెన్సీ పేర్స్లో మేజర్ కరెన్సీ పేర్స్ అండ్ మైనర్ కరెన్సీ పేర్స్, ఏది ఈ మేజర్ కరెన్సీ పేర్స్లో మనం ట్రేడ్ చేయాలా, మైనర్ కరెన్సీ పేర్స్లో ట్రేడ్ చేయాలా, ఇందులో మనకి డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. లెవరేజ్ అండ్ ఫ్లిప్, స్వాప్, బ్యాలెన్స్, వీటన్నిటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అయితే మనం ఓన్లీ బేసిక్స్, అసలు మనకు ట్రేడింగ్లో ఏమేమి ఫైనాన్షియల్ సెగ్మెంట్స్ ఉంటాయి, ఏమేమి ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉంటాయి, అందులో మనం దేని మీద ట్రేడ్. స్టాక్ మార్కెట్లో అయితే స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తాం, ఫారెక్స్లో అయితే కరెన్సీ పేర్స్ మీద ట్రేడ్ చేస్తాం, క్రిప్టోలో కాయిన్స్ మీద ట్రేడ్ చేస్తాం, కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వీటి మీద మనం ట్రేడ్ అనేది చేస్తాం. ఈ వీడియోలో మనం ఇదైతే డిస్కస్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అలానే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.